హలో సంకేత్, ఇక్కడ ఉన్నారు? ఇంటర్వ్యూ ఉంది, వచ్చేయండి. ఏంట్రా ఛాంపియన్, కాల్ చేసావా? नमस्ते नमस्ते, कैसे हो? ठीक हो आप कैसे? मस्त। तो संकेत भी आ गया इंटरव्यू को, संकेत కూడా వచ్చేసారు ఇంటర్వ్యూ, సో ఇట్స్ ఫుల్ఫిల్ నౌ. యా సో యా సంకేత్ ఏమన్నా అడగాల? సంకేత్ ఏం అడగాలి, తనంతా చెప్పేశాడు. ఒక్క పర్ఫార్మెన్స్ తో అంత లైక్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇంకా ఆగలేదు. యాక్చువల్లీ ఆ రోజు కూడా మనం చూసాం ఫైనల్స్ లో, ఆ గ్రూప్ సాంగ్ పోయాక వాళ్ళిద్దరు అసలు అక్కడ లేరు, పైకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాక్టీస్ లో ఉన్నారు. సో తుజే కైసా లగా ఫైనల్స్ పర్ఫార్మెన్స్? మీరు మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసుకున్నారు అండ్ అంత బాగా ఎలా చేశారు? తుమారా దిమాగ్ మే క్యా చల్ రహా? మీ మైండ్ లో ఆ సాంగ్ అయిపోయాక, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ సాంగ్ అయిపోయింది, మీ సాంగ్ చాలా ఇంపార్టెంట్, అంటే మీరు ఖచ్చితంగా ఆ సాంగ్ కొడితేనే మనం ఫైనల్స్ కి డూ ఆర్ డై ఉంది ఆ ఒక్క పర్ఫార్మెన్స్. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది? उस दिन फर्स्ट परफॉर्मेंस के बाद मतलब सब लोग सेट से बाहर आए. నీకు తెలుగు వస్తుంది కదా? కొంచెం కొంచెం మాట్లాడు. नहीं परफेक्ट नहीं आएगा. बोलो इसमें बोल दो. फर्स्ट परफॉर्मेंस के बाद जब सब लोग सेट से बाहर आए, मतलब सब लोग डिसअपॉइंटेड थे क्योंकि मैंने तो डिसाइड कर लिया था कि अभी गया नहीं. అందరూ చాలా మంది పోయింది, ఇంకా అయిపోయింది మాది, మేము వెళ్ళిపోయాం, అయిపోయింది అని. फिर सब लोग बैठे थे साथ में, तो भाई भी बोल रहे थे कि लास्ट परफॉर्मेंस है, पूरा जान लगा दो इस पे, बेस्ट देके जाएंगे यहाँ से बाहर करके. फिर वही मैं और ये गए ऊपर और प्रैक्टिस करने लगे अच्छे से. एक्चुअली तभी उसने बोला सर को, सर बोल रहे थे कि थोड़ा भी लास्ट परफॉर्मेंस है, एक मार्क मतलब दे के जाएंगे सर, इसने बोला जीत के जाएंगे करके. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, అంటే ఫైనల్స్ లో నేను హోప్స్ వదిలేసాను, బికాస్ రియాలిటీ నాకు తెలుసు ఇంకా అలాగే ఉంటుంది. బికాస్ ఫస్ట్ సాంగ్ పోయింది, ఫ్లాప్ అయింది. ఫస్ట్ సాంగ్ చాలా ఇంపార్టెంట్ ఫైనల్స్ లో. నేను విజయ్ వెళ్ళేసి లేదు, ఇంకా లైట్ తీసుకొని టెన్షన్ తీసుకోవద్దండి, ఈ సాంగ్ చాలా మీ 100% చేయండి, రిజల్ట్ టెన్షన్ తీసుకోవద్దండి. రిజల్ట్ టెన్షన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రెజర్ అవుతుంది, పర్ఫార్మెన్స్ కూడా సరిగా రాదు. మీ లాస్ట్ సాంగ్ అనుకోని మీరు చేసేనంటే సంకేత్ సార్ మనం కొంచెం గెలిచి వెళ్తాం అన్నది. సో అలాగే సో ఈ కాన్సెప్ట్ వీళ్ళిద్దరికే చేయాలి, ఈ సాంగ్ కి ఈ కాన్సెప్ట్ కి వీళ్ళిద్దరిని పట్టుకొని ఆ కాన్సెప్ట్ నిజంగా ఎండ్ మూమెంట్ లో వచ్చింది. అండ్ నిజంగా అది ఎలా వచ్చిందో తెలియదు నాకు కాన్సెప్ట్ అది, బికాస్ చాలా మంది అంటుంటారు కదా బయట, అంటే దేవుడు లేడు, రాయే లోపల ఉండేది రాయి అని. ఇట్స్ స్మాల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ, కానీ ఆ థాట్, ఆ సాంగ్ విన్నాక నాకు ఓకే ఈ సాంగ్ చేయొచ్చు అంటే ఒక బయట ఒక పూజారి, అంటే ఒక ముస్లిం కూర్చొని అనమాట, ఆయనే లోపల దేవుడు అనేది, అంటే దేవుడే బయట ఉండి, అంటే దేవుడు ఏ రూపంలోనే ఉంటాడు అనేది ఒక లాజిక్. మనకి బయట ఎవరో కలిపి ముస్లిం కనపడంటే ఆయనే దేవుడు ఉండొచ్చు, ఈ నెవర్ నో, బికాస్ నో వన్ సీన్ గాడ్. అన్ని జస్ట్ ఆ బొమ్మ ఈ బొమ్మే, బట్ మనం ఎప్పుడు కథలే కానీ మనం ఎప్పుడు దేవుడిని చూడలేదు. ఎవరైనా దేవుడు ఉండొచ్చు అనమాట. సో ఆ చిన్న థాట్ ప్రాసెస్ లో నాకు ఈ కాన్సెప్ట్ వచ్చింది, అండ్ ఆ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరికన్నా బెటర్ అయితే ఎవరు ఉంటారు. సో ఐ థాట్ ఓకే ఫైనల్స్ లో ఒక గ్రూప్ సాంగ్ చేయాలి, ఒక డ్యూయట్ సాంగ్ చేయాలి. అప్పటికే మాది ఒక డ్యూయట్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఏది అది పైసా అమౌంట్ మనీ గురించి లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ చేశాను, మనీ గురించి చేసాం, అదే పెద్ద హిట్ అయింది. సో దానికన్నా బెటర్ చేయాలి, లేదంటే జడ్జెస్ కూడా పెద్ద ఎక్కదు. బికాస్ ఆ సాంగ్ ఒక మార్క్ సెట్ చేశాక ఇప్పుడు ఫైనల్స్ లో చేసేది ఒక సంగీత్ చేస్తామంటే డెఫినెట్లీ వేరే వాళ్ళు చేసేది పక్కన పెడితే వీళ్ళ చేసినప్పుడు వీళ్ళ చేస్తుంటే వీళ్ళకి నో ఎక్స్క్యూజెస్, డెఫినెట్లీ హిట్ కూడా కాదు, అది వేరే లెవెల్లో ఉండాలి పర్ఫార్మెన్స్, లేదంటే చాలా కష్టం. సో నాకు చాలా ప్రాబ్లం అయింది. అండ్ నిజంగా ఆ సాంగ్ పూరా క్రెడిట్ వీళ్ళిద్దరే. కాన్సెప్ట్ కొరియో అంత పక్కన పెడితే ద వే దే వర్క్ ఫర్ ద సాంగ్, ద వే దే ట్రైన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి హిందీ వాళ్ళకి తెలుగు లిరిక్స్ అర్థం అవ్వవు, నేను చెప్పే స్టోరీ కూడా నేను వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యాక్టర్ యాక్ట్ చేస్తుంటే, ఇప్పుడు నేను తెలుగులో యాక్టింగ్ చేస్తుంటే ఒక తెలుగు మూవీలో నేను చేసేటప్పుడు నా బాడీ లాంగ్వేజ్ కానీ నా మైండ్ సెట్ కానీ వేరే ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ తమిళ్ మూవీ, వర్కింగ్ ఫర్ కన్నడ మూవీ, నా మైండ్ సెట్ వేరే ఉంటుంది. బికాస్ అక్కడ ఒక చిన్న భయం ఉంటుంది, నేను చేసేది కరెక్ట్ అని, ఇచ్చే ఎక్స్ప్రెషన్ కరెక్ట్. బట్ ఈ యాక్ట్ కంప్లీట్ గా ఎక్స్ప్రెషన్స్. ఓకే, అంటే టక్కని ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోతారు, గుడి లోపలికి వెళ్ళాక వాళ్ళ లోపలికి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు
ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడు దేర్ ఆల్రెడీ ఆ దేవుడు అనే ఒక శక్తి వీళ్ళలో వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, ఒక్కొక్క లిరిక్ కి ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయాలి. నాకు ఇప్పుడు గూస్ బంప్స్ వస్తుంది. సో ఇట్స్ వెరీ టఫ్ వాట్ దే సే టఫ్ కాన్సెప్ట్ టు ఇంప్లిమెంట్. ఐడియా ఎవరికైనా వస్తుంది. దట్ సేయింగ్ ఈస్ ఐడియా, కొరియో అండ్ యూనో చెప్పడం చాలా ఈజీ. ఎగ్జిక్యూషన్ ఈస్ వెరీ టఫ్. ఎగ్జిక్యూషన్ అంటే మన స్టోరీని వీ హ్యావ్ ఓన్లీ 4 minutes. 4 minutes వీ హ్యావ్ టు సే అ స్టోరీ దట్ టు కంప్లీట్లీ ఇన్ హై లెవెల్. ఇట్స్ వెరీ టఫ్. అండ్ దట్ సాంగ్ కూడా చాలా హై పిచ్ ఉంటుంది. అండ్ సాంగ్ కి మ్యాచెస్, స్టెప్స్. బట్ మెయిన్ థింగ్ వచ్చి వి ఎంజాయ్డ్ అవర్ వర్క్. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ సాంగ్ మేము కొరియో చేసేటప్పుడు కూడా అండ్ వీళ్ళు పర్ఫార్మ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు క్లాస్ లో ప్రాక్టీస్ ప్రతి ఒక్క లిరిక్ యూనో వాట్ దే డూ, దే కీప్ ద సాంగ్. సంకేత్ లైక్ ఇక్కడ 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 ఈ ఐబ్రో పెద్ద చేద్దాం, ఇక్కడ వద్దు, ఇక్కడ ఇక్కడ వద్దు, ఇంకా కొంచెం ఇక్కడ పెద్ద చేద్దాం. నో దే డిస్కస్. వీళ్ళ డాన్స్ ఎలా ఉంటుంది అంటే మాటలు ఎక్కువ, థియరీ ఎక్కువ. నేను ఒక సీన్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ మాకు తక్కువ. బికాస్ ఇద్దరు డాన్సర్స్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దే సీన్ చాలా స్టేజెస్ చూసారు కాబట్టి ప్రాక్టీస్ వాళ్ళకి ఈజీ, పర్ఫార్మింగ్ వాళ్ళకి ఈజీ. కానీ దాని ముందు ఒక ప్రాసెస్, ఒక టైం ఉంటుంది, ఒక టైం పీరియడ్. తల నొప్పి వీళ్ళకి. అంటే నాకు అంటే ప్రతి ఒక్కటి ఇది ఇక్కడ, ఇది అక్కడ, ఇది ఎలా చేయాలి అని అక్కడ క్లాస్ లో ప్రాక్టీస్ అయిపోయింటుందా. ఇంటికి వస్తామా, ఇంట్లో వచ్చేటప్పుడు కార్లో అదే డిస్కషన్, ఇంటికి వచ్చేసినాక ఇంట్లో అదే డిస్కషన్, ఇద్దరు కూర్చున్న తినేటప్పుడు అదే డిస్కషన్. నువ్వే ఛాన్స్ తిరుగుతావు, రే వద్దేంటి ఫస్ట్ తిన్న తర్వాత మాట్లాడు. అంటే దే ఆర్ టోటలీ ఇంటూ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ ప్రొఫెషనల్, యూనో ప్రొఫెషనలిజం, ప్యాషన్. దిస్ వాట్ ఇది నీకు ఎక్కడ నేర్పారు అంటే ఇది నీకు రాదు. నేను వచ్చేసి నేను ఈరోజు బాగా ప్రొఫెషనల్ గా ఉంటాను, ఈ రోజు నేను హార్డ్ వర్క్ చేస్తాను అంటే గెలుస్తాను. షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ నేను డీ జూనియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ సాంగ్, ఇప్పుడు డీ ఛాంపియన్స్ లో మై లాస్ట్ సాంగ్ కూడా నాకు అంతే ఇంట్రెస్ట్, అంతే ప్యాషన్ తో నేను చేసాను కాబట్టి ఐఎమ్ స్టిల్ సర్వైవింగ్ ఇన్ దిస్. లేదంటే లైక్ బికాస్ రోజుకి చాలా మంది వస్తున్నారు, చాలా మంది టాలెంటెడ్ వస్తున్నారు ఇప్పుడున్న మార్కెట్ లో, ఇప్పుడున్న సోర్సెస్ కి. చాలా వీడియోస్ చేసి కాంపిటీషన్ లో వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టినప్పుడు వెరీ బిగ్ హిట్. సో అలాంటి టైంలో వీ నీడ్ టు బి ఇన్ దట్ రేస్, యూనో చాలా కష్టం మా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇఫ్ యు హావ్ ప్యాషన్ ఇట్ షుడ్ బి till the end. లైక్ ఆన్ దట్ నోట్ ఒక్కొక్కరు లైక్ మేబీ నేను కూడా ఒక కాంపిటీషన్ గెలిచినా లైక్ చాలా అనుకుంటానేమో, వచ్చేసింది నాకు కావాల్సింది, నాకు నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, పని వచ్చింది అనుకుంటామేమో. బట్ యూ నెవర్ స్టాప్. నేను అదే అంటున్నా, ఇంకా ఎన్ని తెస్తావు, ఎన్ని పెడతావు, యు ఆర్ స్టిల్ ద సేమ్. అంటే నాకు ఇష్టం కాంపిటీషన్ ఈజ్ లైక్. అంటే కొంతమందికి అవి నేను మీకు నిన్నే అన్న కాంపిటీషన్ లేదు, బోర్ అవుతుంది లైఫ్ అని. అంటే కాంపిటీషన్ ఉంటే ఏమో తెలియదు, ఒక కిక్, ఒక మజా వస్తుంది. అంటే చేయాలి, లేజీ ప్రాక్టీస్ చేయాలి అని ఒక ఇది వస్తుంది. బట్ రియలీ ఐ విల్ మిస్ మై జర్నీ యాజ్ అ కొరియోగ్రాఫర్ బికాస్ ఇట్ వాస్ వెరీ గ్రేట్. As a reality show choreographer, obviously. Because చాలా చేసేసా, చాలా మంది చూసారు. ఇప్పుడు ఇక్కడ నుంచి చేసినా కూడా బోర్ అవుతుంది బికాస్ అంత చూసేసారు నన్ను. ఇప్పటికి అందరు అడుగుతారు నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుంది. బట్ లైక్ బికాస్ ఇంకా న్యూ టాలెంట్ చాలా ఉంది, చాలా మంది ప్రూవ్ చేసుకోవాలి ఇంకా. బికాస్ చాలా మంది రోజు రోజుకి టాలెంట్ బయటకు వస్తుంది. డి స్టేజ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. టాలెంట్ ఎవరన్నా వెళ్ళొచ్చు, ఖచ్చితంగా వాళ్ళు చేయొచ్చు. దే కెన్ షో ద టాలెంట్ యాజ్ సంజయ్ హ్యాడ్ డన్, యాజ్ పీయూష్ హ్యాడ్ డన్. చాలా మంది, ప్రదీప్, తేజు, శివమణి, సోమేష్, రాజు, జోజోబి, ఎవరెవరైతే డి స్టేజ్ నుంచి వచ్చిన అందరికి ఒక వాళ్ళకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ అలా క్రియేట్ అయింది. సెపరేట్ పబ్లిక్ వాళ్ళ వెరీ గ్రేట్. అండ్ చాలా థ్యాంక్ఫుల్ మేమంతా డీకి. అండ్ వీళ్ళ సాంగ్ చేసేటప్పుడు కూడా నిజంగా కొట్టుకున్నారు. ఆ సాంగ్ లో లాస్ట్ లో ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ఏంటంటే మీరు పిచ్చోలు అయిపోతారు. అంటే లాస్ట్ ఎండింగ్ మేము సెట్ చేయలేదు అనమాట. నేను అదే వీళ్ళకి ఏమంటారు వదిలేసేయండి, అదొక వైబ్ వస్తుంది. నేను అలాగే చెప్తాను సార్, ఫైనల్ కొరియో సెట్ అవుతుంది, నేను వైబ్ వస్తుంది మీకు ఫైనల్ లో. దేవుడు లోపలికి వెళ్ళిపోయాక ఒక మనకు తెలియని ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ లో ఏదైనా చాలా ఒకసారి అంటే నేను చిన్నగా మా ఊర్లో చూసామన్నమాట. దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు ఊగిపోయేది అలాగే చెప్పా. లాస్ట్ లో మీరు ఏం చేయదు, జస్ట్ ఫీల్ దట్ యువర్ నిజంగా యూ కెన్ ఫీల్ ద గాడ్.
వీళ్ళు సంకేత్ గారు పీయూష్ గారిని కొట్టినాడు, పీయూష్ గారు సంకేత్ గారిని కొట్టినాడు, కింద పడినాడు. అండ్ దట్ వాస్ సచమే మహారాజా, సచమే. అంటే నిజంగా కొట్టేస్తున్నారు పట్టు పట్టండి, సౌండ్ మాకు కిందకి అరే అమ్మ ఇదేంటి అసలు. బట్ అంటే వాళ్ళు అంత అంటే నిజంగా లైక్ నిజంగా కాన్సెప్ట్ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ కాన్సెప్ట్ నిజంగా. అంటే ఇట్స్ లైక్ డివైన్. అండ్ ఆ ఫైనల్స్ లో నేను కొరియోగ్రఫీ ప్లాన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి నా అడిగిన అర్థం చెప్పేది అంటే లాస్ట్ ఎండింగ్ లో అలా డోర్ ఓపెన్ అయినప్పుడు దేవుడు కన్నప్పుడు గూస్ బంప్స్ రావాలి, ఫైనల్ లో డోర్ ఓపెన్ గూస్ బంప్స్ రావాలి, ఫైనల్ లో డోర్ ఓపెన్ గూస్. నీకు కూడా చెప్పాను, అందరికి చాలా మందికి అదే చెప్పాను. అండ్ ఫైనల్స్ లో ఆ సాంగ్ జరిగేటప్పుడు అలా డోర్ ఓపెన్ అయితే సెట్ లో ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 500 మెంబర్స్ ఉంటారు, 500-600 ఫుల్ క్రౌడ్. ప్రతి ఒక్కరికి కరెక్ట్ టైం గూస్ బంప్స్ వచ్చింది ప్రతి ఒక్కరికి. అండ్ అది జడ్జెస్ కూడా స్టేజ్ పైన వచ్చేసి దే ఆర్ లైక్ షోయింగ్ us గూస్ బంప్స్. లైక్ ఓకే డన్, నేను అనుకుంది అయ్యింది చాలా. అండ్ దాని తర్వాత కూడా వీఆర్ నాట్ ఫిక్స్డ్ ఫైనల్స్ కి వెళ్తాము ఇంకా డౌట్ఫుల్ ఉంది. బికాస్ ఓకే ఈ సాంగ్ 30/30 వచ్చింది, నెక్స్ట్ ఏంటి ఒకవేళ తేజు సెకండ్ పర్ఫార్మెన్స్ కూడా డ్యూయట్ కూడా బాగా వస్తే దెన్ వీఆర్ అవుట్ కంప్లీట్లీ. సో సునీల్ కూడా చాలా మంచి కొరియోగ్రాఫర్. నాకు ఉండింది అనమాట, నాకు సునీల్ బాగా చేస్తారు లైట్ తీసుకోండి అయిపోయింది అని. బట్ మా లక్ బాగుండి ఆ రోజు అంటే ఒక్కొక్కటి రోజు ఆ రోజు మా రోజు లైక్ దట్ డే వాజ్ అవర్స్. స్టార్టింగ్ ఇట్ వాజ్ బ్యాడ్ స్టార్ట్, కానీ దట్ పూరా డే ఇట్ వాజ్ లైక్ అవర్స్. అండ్ మేబీ గాడ్ కూడా మనం టైం బాగా అంటే పోయినసారి మిస్ అయిపోయింది కదా, ఈసారి ఖచ్చితంగా నేను కొట్టాలి అన్న అదే మైండ్ సెట్ లో మేబీ వాళ్ళ సెకండ్ సాంగ్ కొంచెం డల్ అయింది. సో దానివల్ల మాకు కొంచెం బికాస్ ఒక సాంగ్ అది అవుట్ ఆఫ్ అవుట్ వచ్చింది కాబట్టి తోడా లైక్ కొంచెం ఒక మార్క్స్ తో వి జస్ట్ వెంట్ టు ఫైనల్స్. బట్ ఓన్లీ 1 మార్క్ ఐ థింక్, ఓన్లీ 1 మార్క్. అక్కడ నుంచి ఫైనల్స్ వెళ్ళాం కదా, వి వర్ లైక్ ఓకే దిస్ ఇస్ ఇట్. ఇంకా ఇక్కడ నుంచి ఇంత దూరం వచ్చేసి ఇక్కడ గో బ్యాక్ అనేసి దెన్ అక్కడ నుంచి లైక్ ట్యాంక్. సో ఫైనల్ షూట్ అవుట్ రౌండ్ ఇదంతా అయిపోయాక డిసైడింగ్ రౌండ్. సో అప్పుడు ఏం ఆలోచిస్తా ఉన్నారు? హౌ డిడ్ ఇట్ గో? షూట్ అవుట్ రౌండ్ ఇస్ ఆల్వేస్ హెక్టిక్. అంటే చాలా టెన్షన్ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. ఈవెన్ దో యూ హ్యావ్ డన్ సో మెనీ షూట్ అవుట్స్, చాలా ప్రాబ్లం, చాలా అంటే ఇంకా చచ్చిపోదామేమో అనిపిస్తుంది, అంత టెన్షన్ ఉంటుంది అక్కడ లైవ్ లో. నాది ఫోర్త్ షూట్అవుట్ ఇది. యాక్చువల్లీ పోయినసారి ప్రదీప్ తో షూట్అవుట్ అయింది కదా, వి లాస్ట్ దే. అంటే ప్రదీప్ తో చేసినప్పుడు చిన్న 2 మిస్టేక్స్ అయ్యాయి. మా ప్రాపర్టీలో ఒక మిస్టేక్ అయింది, సాల్సా ఒక మిస్టేక్ అయింది, దానివల్ల మేము విన్ అవ్వలేదు. అండ్ ఈసారి నాకు ఆ ప్రెజర్ ఉంది, అంటే షూట్అవుట్ వెళ్తే ఈసారి ఖచ్చితంగా వీ హ్యావ్ టు డూ నైస్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. షూట్అవుట్ అనేది ప్రతిసారి వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో అది స్టార్ట్ చేసినప్పుడు ఐ పర్సనలీ థాట్ ఈసారి షూట్అవుట్ చాలా డిఫరెంట్గా ఉండాలి అండ్ సింపుల్ బట్ ఎఫెక్టివ్ ఉండాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్అవుట్ అంటే ఈ రౌండ్కి ఏం కావాలి, ఎంత కావాలి అనేది. ఈసారి షూట్అవుట్ మేము చాలా నమ్మకంగా ఉన్నామన్నమాట. అంటే ప్రతిసారి నాకు షూట్అవుట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉండేది, ఎందుకంటే టైం తక్కువ. అండ్ బికాజ్ షూట్అవుట్ కన్నా ముందు ఒక గ్రూప్ సాంగ్ ఉంది, అది పర్ఫామ్ చేసి ఆ మార్క్స్ షూట్అవుట్కి కౌంట్ అవుతాయి. సో అప్పుడు మేము చిరంజీవి మెగాస్టార్ థీమ్ ఇచ్చామన్నమాట. మెగాస్టార్ ఫ్యామిలీ అంటే మెగాస్టార్ ఫ్యామిలీ ఏదైనా డెడికేషన్ పర్ఫార్మెన్స్. అంటే ఇంతకు ముందు ఫస్ట్ హ్యూమన్ వచ్చినప్పుడు మాకు అదే వచ్చింది, చిరంజీవి సార్ వచ్చింది V1. దాని తర్వాత రాజమౌళి మిక్స్ వచ్చింది, అది కూడా మిక్స్ చేసాం అన్ని సాంగ్స్. అండ్ దాని తర్వాత వచ్చింది ఎన్టీఆర్ సాంగ్, అది లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సాంగ్. సో ఈసారి చేసినప్పుడు చాలా కంప్లీట్ డిఫరెంట్ గా ఉండాలి, బికాస్ మళ్ళీ మెగాస్టార్ థీమ్. సో మెగాస్టార్ థీమ్ అని ఆల్రెడీ చేసాను, ఈసారి ఏం డిఫరెంట్ అంటే వాట్ వి డిడ్ ఈస్ ఐ మిక్స్డ్ రోబోటిక్స్ ఇన్ దట్. సో అగైన్ వీ నీడ్ టు ప్లే సమ్ స్మార్ట్ వర్క్, బికాస్ సి ఆపోజిషన్ ఒకసారి నార్మల్ గా నౌ ఐ కెన్ సే బికాస్ దిస్ మై లాస్ట్ రియాలిటీ షో. సో ఇప్పుడు చెప్పొచ్చు నేను ఎలా థింక్ చేస్తాను, మా స్ట్రాటజీ. సో ఆపోజిట్ ఏం చేస్తారు, ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దట్ రియాలిటీ షో. యూ నో యువర్ స్ట్రెంగ్త్, యూ ఆల్సో నీడ్ టు నో ఆపోజిట్స్ వీక్నెసెస్. అది చాలా ఇంపార్టెంట్ ఒక రియాలిటీ షో. ఓకే ఏం చేస్తారు, దే విల్ డెఫినెట్లీ ట్రై అండ్ మిక్స్ ఆల్ every heroes, because మన మెగాస్టార్ లైక్ మెగా థీమ్ లో దేర్ ఆర్ ఆప్షన్స్, అందరు హీరోస్ ని తీసుకొని చేయొచ్చు. సో దే డెఫినెట్లీ గో ఫర్ దట్, ఐ నో దట్. సో దే డెఫినెట్లీ వాళ్ళు ఖచ్చితంగా అన్ని సాంగ్స్ తీసుకొని, ఎందుకంటే అప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుంది, అందరు అన్ని స్టైల్స్ చేస్తారు, అందరి సాంగ్స్ చేస్తారు. సో దాన్ని ఖచ్చితంగా మనం డిఫరెంట్ గా చేయాలి. సో డిఫరెంట్ గా చేయాలంటే ఏంటి, నాకు ఫేవరెట్ మెగాస్టార్ సార్వే చాలా సాంగ్స్. సో ఐ థాట్ ఓకే మనం కొంచెం ఉల్టా వెళ్దాం, విల్ టేక్ ఓన్లీ మెగా థీమ్, మెగాస్టార్ థీమ్. సో
దానిలోనే మనం వేరియేషన్స్ ఇద్దాం. సో వేరియేషన్ ఇవ్వాలి, ఏం చేయాలన్నప్పుడు వి నీడ్ టు యాడ్ సంథింగ్ న్యూ. అప్పుడు మాకు ఒక హౌస్ దొరికింది. హౌస్ అంటే ఇట్స్ అ ప్రాపర్టీ వేర్ ఇట్ లుక్స్ లైక్ అ హౌస్. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ మేడ్ అ హౌస్ అ రోబోటిక్స్ హౌస్, లైక్ ఒక రోబోటిక్ గ్యారేజ్ టైప్, అండ్ వి ఫిక్స్డ్ ఆల్ దట్ యాంటీనాస్ అండ్ సో అక్కడ నుంచి ఐ సే డైలాగ్, చిరంజీవి గారి డైలాగ్, దెన్ అక్కడ నుంచి పీయూష్ ఎంట్రీ. అండ్ ఆ సాంగ్ కొరియో చేసేటప్పుడు వి ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్ అది బయట చేయాలి. అది బయట చేసేటప్పుడు బిఫోర్ దట్ అది చెప్పకముందు యాక్చువల్ ఆ సాంగ్కి ఇద్దరు చాలా హెల్ప్ఫుల్ నాకు. ఆ సాంగ్కి బికాస్ ఒకడు పైన ఉంటాడు ఆ సాంగ్లో, ఇంకొకడు ఉన్నాడు, ఇద్దరు పైన ఉంటారు. సాయి అని ఒకడు ఉంటాడు, కేవలం ఒకడు ఉంటాడు. సాయికి లెగ్ ఇంజురీ అయింది, సో వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు. కేవలం ఎక్కడ తిరుగుతూ ఉంటాడు. మంజు గారు వాడు గాలి తిరుగుతున్నాడు బయట. సో వాళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరు ఎందుకు ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఫస్ట్ వాళ్ళు పిలుద్దాం. ఓకే, వాళ్ళ ఫోన్ మంజు ఎక్కడున్నావు? ఫ్రైడ్ రైస్. ఓకే, వర్ష మా ఇంటర్వ్యూ తీసుకుంటుంది. నువ్వు కేవలం వేసేసుకొని ఇంటికి వచ్చి అంటే వచ్చేటప్పుడు సిక్స్ ఆలు పరాటా, నాకు ఒక కాఫీ తీసుకొచ్చి బాయ్. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? హాయ్ బాయ్. హలో మంజు మాస్టర్. సో ఫైనల్స్ అంటే చిరంజీవి సాంగ్ నువ్వు అడిగావు కదా, సో షూట్ అవుట్ గురించి దాని గురించి చెప్పక ముందు వీళ్ళ గురించి చెప్పాలి. బికాస్ నువ్వు వీళ్ళ గురించి చాలా చెప్పావు. వీళ్ళ గురించి కాదు ఆ రోజు సిచ్యువేషన్ గురించి. ఓకే, బట్ ఫస్ట్ దానికన్నా ముందు నేను వీళ్ళని అడుగుతా. ఏమని? సో మంజు మాస్టర్, యశ్వంత్ మాస్టర్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు మీరిద్దరు ఒక డ్రీమ్ తో వచ్చారు హైదరాబాద్ కి. అండ్ ఇట్ స్టార్టెడ్ విత్ డి జూనియర్స్, డి జోడి, డి10, ఇప్పుడు ఛాంపియన్స్ ఆఫ్ ది ఛాంపియన్స్. సో తన జర్నీ ఎంత ఉందో ఇందులో మీది కూడా అంతే ఉంది, ఈక్వల్ జర్నీ ఇద్దరిది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మా జర్నీ చూస్తే చెప్తే మీ అర్థం కాదు, ఇక్కడ చూడాలి. దిస్ ఇస్ సక్సెస్. సో స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు అందరికి తెలుస్తుంది, యశ్వంత్ మాస్టర్ చెప్పినారు. సో డి జూనియర్స్ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. సో అక్కడి నుంచి టీమ్ ఫౌండ్ అయింది. సో చాలా ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పినారు. సో ఇతను ఎట్లా అంటే ఆయన ఏం చేస్తున్నాడు, పాస్ట్ని లైక్ అది కంపేర్ చేయడు, నెక్స్ట్ ఏం చేయాలి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏముంది, సో మా టీం వాళ్ళు ఏమున్నారు. సో అతనికి మెయిన్ ప్లస్ పాయింట్ మా టీం. మన వైడిసి టీం ఉంది కదా, ఆయన అదే స్ట్రాంగ్. ఎప్పుడైనా కొరియోగ్రఫీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టీం ఉండాలి. ఒక్కడనే స్టార్ట్ చేయాలంటే అది కాదు. ఆయనకి ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ థాట్ రా, ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్స్, ఎవ్రీ కాన్సెప్ట్ థింక్ చేసి ముందు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్కూల్ మా డాన్స్ క్లాస్ చిన్న పిల్లలు వస్తారు, ఒక 9 మంది ఉంటారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ నా కాన్సెప్ట్ అట్లీస్ట్ ఇతను కూడా అర్థం అవుతుందో లేదా, కామన్ సెన్స్ ఈ గోతు కామన్ సెన్స్ జనాలకి ఏం అర్థం అవుతుందో లేదా. సో అది బేస్ పట్టుకొని ఈ థింక్ ద కాన్సెప్ట్ అంటే నా చేసిన పర్ఫార్మెన్స్ అందరికి నచ్చాలి, అందరికి అర్థం అవ్వాలి. సో అది మెయిన్ కాన్సెప్ట్. రైట్. సో నాకు తెలిసినంత, నేను ఇద్దరిని చూసినంత, ఈ రోజు మీకు ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉంది అంటే దాంట్లో 50-50 మీది తనది. లైక్ ఐ హావ్ సీన్ మీరు అలా ఉన్నారు కాబట్టే మీ టీం అలా ఉంది. అండ్ బికాస్ దానికి కూడా ఒక రీజన్ అంటే మేము స్టార్టింగ్ మా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మాకు అలా టీం లేదు. మమ్మల్ని అంత బాగా చూసుకునే వాళ్ళు లేరు. చాలా కష్టాలు పడి అంటే సపోర్ట్ అనేవారు లేరు. బట్ లైఫ్ లో సపోర్ట్ అనే ఒకరు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కష్టపడుతున్నాను, నాకు సపోర్ట్ ఒకరు ఉన్నారని తెలిస్తే మనం ఇంకా హార్డ్ వర్క్ చేస్తాం. మా టీం వాళ్ళు కూడా అదే చెప్తాను. చాలా నుంచి నా దగ్గర చేసిన చాలా మంది ఒక్కొక్క ప్లేసెస్ సెటిల్ అంటే బికాస్ వాళ్ళకి ఒక ఓకే యశ్వంత్ మాస్టర్ ఉన్నాడు, ఒకవేళ ఏమైనా కూడా ఓకే నో ప్రాబ్లం, నాకు ఒక ఇది ఉంది అనే వాళ్ళకి ఆ ధైర్యం రావాలి. దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ రిస్క్ ఇన్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్. అందుకే ఐ లవ్ మై టీమ్. అంటే వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు. సో ఎండ్ ఆఫ్ ది డే నా దగ్గర చేసిన వాళ్ళు ఓకే మేము చేసాం, తిట్టుకొని వెళ్ళకూడదు. దట్స్ ద మెయిన్ మోటో అన్నమాట. సో నాకు తెలిసినంత మీ మధ్యలో వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి
యష్ డాన్స్ కంపెనీకి వస్తాము అని కాల్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. మేము ఎలా అంటే మేము ఎప్పుడు ఒకరికి లైక్ ఇది చేయాలి అంటే వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు ఓడిపోవాలి వాళ్ళ అని we never had that mindset. We always think about us. We always try to make ourselves strong. మేము ఏం చేయాలి అంటే పక్కనోడు ఏం చేస్తున్నాడు అనే కన్నా మేము ఏం చేస్తున్నాం అనేది మాకు ఇంపార్టెంట్ ఎక్కువ. సో దట్స్ వాట్ మేక్ యూ స్ట్రాంగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎప్పుడైతే మనం పక్కన గురించి ఆలోచించి యూనో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాడు ఎట్ వెళ్తున్నాడు, వీళ్ళు మన టైం వేస్ట్ అయిపోతుంది. మన గురించి మనం లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ స్టెప్ బై స్టెప్. సో అప్పుడు ఏంటంటే మనము ఎంత పక్కల గురించి తక్కువ ఆలోచించి మన గురించి ఎక్కువ ఆలోచిస్తామో అప్పుడే యూ కెన్ రీచ్ దేర్ వేర్ యూ వాంట్ టు రీచ్. సో నేను మంచి కూడా అదే ఎప్పుడు పక్కన మేమేం చేస్తున్నాం, మాదేంటి, మాకెంత, ఓకే మేమెంత ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఇదే డిస్కస్ చేస్తాం. ఎప్పుడు పక్కల గురించి ఎప్పుడు డిస్కస్ చేయాలి. అండ్ మా టీంలో వచ్చే ప్రతి ఒక్కరు నేను నేర్పించేది హార్డ్ వర్క్, జస్ట్ డూ హార్డ్ వర్క్. దాన్ని నమ్మండి, డెఫినెట్లీ టేక్ యూ సమ్ ప్లేసెస్. నెవర్ థింక్ అంటే ఫ్యూచర్ ఎక్కువ ఆలోచించి యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. జస్ట్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆలోచిస్తాను అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అది విన్ అవ్వాలి అంతే. అంతవరకు కదా, తర్వాత ఏమైతే మనకు తెలియదు, మన చేతిలో లేదు. సో అంతే. అండ్ నాకు మీ ఇద్దరిలో ఇంకొకటి నచ్చేది ఏమంటే మీరు గెలిచినప్పుడు అలాగే ఉంటారు, ఓడిపోయినప్పుడు కూడా అలాగే ఉంటారు. అంటే కొంతమంది గెలుస్తేనే లైక్ దిల్ బి లైక్ లైఫ్ ఇంకా గెలిచేసాము ఇంకా అంతా వచ్చేసింది అనేలాగా బిహేవ్ చేస్తారు. కానీ నేను మీ ఇద్దరిని ఓడిపోయినప్పుడు చూసాను, గెలిచినప్పుడు చూసాను, మీరు అలాగే ఉంటారు. లైక్ యూ పీపుల్ ఆర్ రియలీ ఇన్స్పిరేషన్ పర్సనలీ ఆల్సో. లైక్ మీ యాటిట్యూడ్ అలా ఉంటే మేము కూడా లైఫ్ లో ఏమేమో గెలుస్తామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తప్ప బయట మిమ్మల్ని అందరూ ఆన్ స్టేజ్ చూస్తారు. ఆన్ స్టేజ్ మీద కూడా మిమ్మల్ని చూసి మెసేజెస్ వస్తాయి, మాస్టర్ ఎంత సింపుల్ గా ఎలా ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, ఓడిపోయినా కూడా అలాగే తీసుకుంటారు ఓడిపోయి కూడా అని. సో అది కనిపిస్తుంది అన్నమాట, మీ యాటిట్యూడ్ ఆన్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది. అంటే విన్ అయితేనే అలా ఉండాలి అని. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ విన్నింగ్ అండ్ లూజింగ్, కీప్ గోయింగ్. అంటే నాది ఫర్ ఎగ్జాంపుల్ లీటర్ పోయినసారి మేము ఓడిపోయినప్పుడు ఐ వాజ్ సాడ్, ఐ వాజ్ వెరీ సాడ్, యూ నో బెటర్. బికాస్ 1 వీక్ వరకు నేను లైక్ కంప్లీట్ గా నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. బికాస్ దట్ వాజ్ మై ఫస్ట్ లాస్, ఫస్ట్ టైం ఓడిపోయా. అది కూడా ఓకే, అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ దాని తర్వాత డీ ఛాంపియన్స్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకు ఓడిపోయామని బాగా క్యాల్కులేట్ చేసుకుని షూట్ అవుట్ కానీ ఆ ఫైనల్ సాంగ్ కానీ అంత బాగా చేయడానికి కారణం బికాస్ ఐ లాస్ట్ ఇట్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ లైఫ్. అండ్ సో ఫైనల్ సాంగ్ గురించి చెప్తే, ఫైనల్ సాంగ్ చిరంజీవి సాంగ్ మేము ప్లాన్ చేసుకున్నప్పుడు, చిరంజీవి గారి సాంగ్ మేము ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా టఫ్ అది. బికాస్ మాకు ప్రాపర్టీ బయట ఉన్నింది, లైటింగ్ బయట లైట్ లేదు. సో కార్ కి ఆన్ చేసి కార్ లైట్స్ ఆన్ చేసి బీమర్ పెట్టి, సో దానికి వేసి బైక్స్ ఉంటే బైక్స్ పెట్టి బైక్స్ పైన లైట్ వేసి చిన్న స్పీకర్ ఆన్ చేసుకుని, వీడు పాపం నైట్ అంతా ఎలక్ట్రిసిటీ లేదు అక్కడ. సో స్పీకర్ కి లైట్స్ స్పీకర్ చార్జింగ్ ఎక్కడికో ఎక్కి అక్కడ చార్జింగ్ పెట్టి కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎనీథింగ్ వి వాంట్, వితౌట్ ఎనీథింగ్. అసలు మాకు ఏమీ లేదు ఫైనల్స్ లో. ఆ చిరంజీవి గారి సాంగ్ లైక్ అవుట్పుట్ అసలు ఎలా వచ్చిందంటే చిరంజీవి గారి సాంగ్ లైక్ సూపర్. అండ్ స్పెషల్ మా టీం ఉన్నారు, వైడీసీ టీం అందరు సూపర్. యాక్చువల్లీ వాళ్ళందరూ థ్యాంక్ యూ. వాళ్ళు అందరిసి బీబీసీ గ్రూప్ ఉంది, వాళ్ళు ఫైనల్స్ వచ్చారు. హిప్ హాప్ షూటర్ హిప్ హాప్ చేశారు, వాళ్ళు యూపీ నుంచి వచ్చారు. దే ఆర్ లైక్ ఫెంటాస్టిక్. నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రూప్ వాళ్ళు. సో వాళ్ళు కూడా ఫైనల్స్ లో చాలా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు వాళ్ళు ఫైనల్స్ లో. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి, బట్ ఐ నీడ్ టు సే లైక్ పబ్లిక్ కి, బికాస్ నాకు చాలా మంది హెల్ప్ చేశారు ఫైనల్స్ లో. దట్ గ్రూప్ వాస్ స్పెషల్ టు మీ అండ్ దే ఆర్ రియలీ గుడ్. అండ్ కేవల్ యాక్చువల్లీ ఆ సాంగ్ లో పైన నుంచి ఈ వీనస్ స్టెప్ ఉంది కదా, బాగా ఫేమస్ అయింది, చాలా మంది చెప్తున్నారు. సో అది లెగ్స్ తోనే ఎత్తాలి ఒక మనిషి వెయిట్ ని. అండ్ అలా అడిగినప్పుడు ఎలా చేస్తావంటే టెన్షన్ తీసుకొని నేను చేస్తాను. మా టీమ్ అదే అన్నమాట, టీమ్ ఎఫెక్ట్ ఉంటే యూ కెన్ రియలీ విన్. సో అండ్ సాయి
మన పాప ఆల్రెడీ కాల్ డ్యామేజ్ అయింది. సో తను అది కాలు ఎత్తేటప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే తనకు కట్ అయిపోయింది కాలు కట్ అయింది, కేవల్కి ఇంకా కాలు కట్ అయింది. సెంటిమెంట్. సో ఆ సాంగ్ అలా అయింది. అండ్ షూట్ అవుట్ యు హావ్ సీన్ ఇట్. Every ball 6. Right. So 6 rounds. Piyush in ఆ రోజు సూపర్ ఓవర్. మా 6 balls అంటే 6 balls we need to get maximum score and Piyush దాదా సో ఆ రోజు చాలా బాగా చేస్తాడు. సంకేత్ కూడా చాలా సపోర్ట్. ఎందుకంటే సంకేత్ కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే షూట్అవుట్ లో ఎలా చేయాలి ఆల్రెడీ ఒక షూట్అవుట్ లో చేసి వచ్చారు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్. అండ్ పీయూష్ కి సార్ విన్ చేయడానికి సంకేత్ చాలా హెల్ప్ చేస్తారు పర్సనల్లీ, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ పీయూష్ కి చాలా హెల్ప్ఫుల్ అయింది ఫైనల్స్ లో. అండ్ యా ఎవ్రీథింగ్ వెంట్ గుడ్ అండ్ వి ఆర్ సో హ్యాపీ. అండ్ మీరు షూట్అవుట్ లో కూడా కాస్ట్యూమ్స్ చేంజ్ ఆన్ స్పాట్. అదే అంటే నాకు ఏమైందంటే అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది షూట్అవుట్ లో. అంటే నాకు ఈజీ అయిపోయింది. ఈజీ అంటే ఐ నో వేర్ టు గివ్ వాట్. టక్ 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 కాస్ట్యూమ్స్ చేంజ్ కానీ సాల్సాలో శర్వరి అనే అమ్మాయి యూజ్, అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అండ్ ట్రిబుల్స్ లొకేషన్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు స్టైల్ బాగా, సో ఆడు యూజ్ చేస్తాం. అంటే కంప్లీట్ అంటే అసలు ప్రాన్షు యూజ్ చేస్తాం. అసలు షూట్అవుట్ like to be honest, shootout was one side, guys. Like tanu unnadani cheppatledu, but it was one side. Looking at the concepts, will costume change chesed kaani, properties use chesed kaani, every style something just yeah right, yeah, it was very good. Shootout was like for me till now it was the best shootout. After Sadvin and Shivamani jo lagta था उन लोग का एक था, लेकिन अभी जो just dancing standards है because वो के शायद 4 years हो गया almost. अभी जो dancing standards है हम लोग जो shootout में किया it was like perfect, like bang on. Yeah, so I just want to thank full team and उनके वजह से ना मतलब वाला help చేయడం వల్ల we won this the main champions title, and we are so happy for that. Yes. Yeah. So again, congratulations to all of you. Well, naluguru strong competitors hai, Piyush, Pradeep, Teju and Somesh. So finally Somesh and Piyush shootout round qualify ayyaru. అప్పుడు ఎలా అనిపించింది? బికాజ్ లాస్ట్ సీజన్ కూడా చిట్టి మాస్టర్ తోనే మీరు ఆపోజిషన్ లో ఉన్నారు ఫినాలేలో. సో దిస్ టైం ఆల్సో ఇట్ వాస్ చిట్టి మాస్టర్ అండ్ సోమేష్ as contestant. సో హౌ డిడ్ యు ఫీల్? సోమేష్ పర్ఫార్మెన్స్ గురించి ఏమైనా చెప్పేది ఉందా? See, they are equally strong. అంటే వాళ్ళు కూడా చిట్టి కూడా చాలా సార్లు ఫైనల్స్ కి వచ్చారు. ఐ థింక్ సెకండ్ టైం ఫైనల్స్ కి వచ్చారు చిట్టి. అండ్ దే హ్యావ్ దర్ ఎక్స్పీరియన్స్. అంటే ఒకవేళ ప్రదీప్ సుదర్శన్ వచ్చిందంటే వాళ్ళకి కొత్త కాబట్టి మనం ఓకే కొంచెం ఏం చేసినచ్చు. బట్ 3 times వచ్చారు చిట్టి మాస్టర్. షూట్అవుట్ కి 2 times వచ్చారు. త్రీ టైమ్స్. సో చిట్టి కూడా 3 times వచ్చాడు. అండ్ చిట్టి ఐ నో హీఈస్ వెరీ కేపబుల్. షూట్అవుట్ లో కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ ఇస్తారు నాకు తెలుసు. బట్ వీ హ్యావ్ అవర్ ప్లాన్స్. మాకు ఒక ఐడియా అంటే ఏం చేయాలి అని ఒక ప్లాన్ ఉంటుంది. నేను చిట్టి కూడా ఫైనల్స్ లో అదే మాట్లాడాను. పోయినసారి నేను ఓడిపోయినప్పుడు నేను ఎలా ఉన్నానో వినయ్ కూడా అలాగే ఉన్నా. బికాస్ వీ ఆర్ ఫ్రెండ్స్. అంటే స్టేజ్ పైన కాంపిటీషన్ పక్కన పెడితే వెన్ వీ కమ్ డౌన్ we are equally friends and he is also very talented. నేను యాక్చువల్లీ ఈసారి గెలుస్తారేమో అనుకున్నా. అంటే స్టార్టింగ్ లోనే సోమేష్ పర్ఫార్మెన్సెస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ ఆన్సర్ ఆపోజిట్ చాలా బాగా చేస్తారు. మేబీ షూట్అవుట్ వల్ల కొంచెం ఇది అయింది కానీ ఈజ్ రియల్ ఈక్వల్ టు విన్నర్ బికాస్ సోమేష్ కూడా చాలా బాగా చేస్తారు షూట్అవుట్. సో షూట్అవుట్ కి ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ వచ్చింది. యా వీఆర్ లక్కీ దట్ డే. ఆ రోజు మేబీ D10 ప్రదీప్ కండిషన్ ఉన్నప్పుడు మేబీ దే ఆర్ లక్కీ దట్ డే. షూట్అవుట్ మాది కొంచెం మిస్టేక్స్ అయ్యాయి. టుడే ఇస్ మైండ్. సో అదే అంటే ఎప్పుడు టైం సేమ్ ఉండదు అనమాట. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ హ్యాడ్ కమ్ టు ఫైనల్స్ సిటీ. అండ్ ఇంకా ఇప్పుడు ఐ థింక్ ఇదే లాస్ట్. ఇంకా నేను రియాలిటీ షోస్ లో దిస్ మై లాస్ట్ రియాలిటీ షో. సిటీ ఇంకా లైక్ ఫ్యూచర్ లో చేయాలి అండ్ ఖచ్చితంగా విన్ అవ్వాలని అండ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. చిట్టికి అండ్ సోమేష్ కూడా, బికాస్ సోమేష్ కూడా చాలా మంచి డాన్సర్ కంటెస్టెంట్. సో ఫ్యూచర్ లో అంటే నేను మామూలుగా రెగ్యులర్ గా వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఆల్వేస్ సే దెమ్ కీప్ డాన్సింగ్. ఓడిపోయేది గెలిచేది పక్కన పెడితే యూ నీడ్ టు వర్క్ హార్డ్. ద ఓన్లీ వే
లైఫ్లో సక్సెస్ అంటే నీడ్ టు వర్క్ హార్డ్ అండ్ సోమేష్ కూడా అదే చెప్తాను. వాళ్ళిద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్.